ఈ ముత్యాల ముగ్గులు వేయడాలు, ఇలాంటి స్కీములు ఇంట్లో అందరి మీద వేయడాలు కుదరదు నువ్వు ఖాళీ చేయి అనైతే సూర్యకాంతం అంటూ ఉంటుంది. ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సూర్యకాంతం అలా అనేసరికి అసలు ఇంట్లో పర్మిషన్ లేని వాళ్ళకి ముగ్గులు వేయడం ఏంటి, ఇంట్లో పనులు చేయడం ఏంటి, లెగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సూర్యకాంతం. ఇక శారద అయితే ఏమైపోయింది తను ముగ్గేస్తే అని చెప్పేసి అయితే శారద అంటూ ఉంటుంది. అలా అనేసరికి అయితే అయ్య బాబోయ్ మీరు చనువివ్వబట్టే ఇది ఇలా నెత్తికెక్కి కూర్చుంటుంది. ఇంట్లో పర్మిషన్ లేని వాళ్ళకి ఇలాంటి పనులు చేయడం అలవాట్లేదు. మీ మెతకతనం వల్ల తిను బాగా మిమ్మల్ని వాడుకుంటుంది. మీకు ఆ విషయం అర్థం అవ్వడం లేదు. ఇది మీ మంచిదై కాదు, మామూలుదై కాదు, మిమ్మల్నే మార్చేసింది అని చెప్పేసి సూర్యకాంతం అయితే శ్రద్ధతో అంటూ ఉంటుంది. ఇక మిథున అయితే కోపంతో రగిలిపోయి అలా చూస్తూ ఉంటుంది సూర్యకాంతం వైపు. అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, లెగు ఖాళీ చేయి అనేది అంటూ ఉంటుంది. అసలు నువ్వు కాదు కదా నా మెల్లో తాళి అని సీరియస్గా చూస్తూ అలా ఉంటుంది. నువ్వు కాదు కదా నా మెల్లో తాళి కట్టిన నా భర్త చెప్పినా సరే నేను వినను అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. నువ్వెందుకు వింటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవా. నిన్ను ఇలా కాదు అని చెప్పేసి దేవా అయితే మిథున ముందుకు వస్తూ ఉంటాడు. నువ్వు చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు. దేవా వైపు అయితే మిథున అలా చూస్తూ ఉంటుంది. ఖాళీ చేయి అని చెప్పేసి అయితే దేవా అయితే మిథునతో అంటూ మిథున చేయి పట్టుకుంటూ ఉంటాడు. అలా మిథున చేయి పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని అయితే చేయి పట్టుకొని బయటకు లాగబోతూ ఉంటాడు. అలా లాగబోతున్న దేవ దగ్గరికి అయితే శారద వస్తూ ఉంటుంది. అలా శారద వచ్చి ఒరే నువ్వేం చేస్తున్నావురా అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటుంది. అలా ఆపగానే దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు.